న్యూస్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రకాశం జిల్లా తుర్రుగుడుపాడులో దారుణం జరిగింది. సహజీవనం చేస్తున్న వ్యక్తి మర్మాంగాన్ని కత్తితో కోసింది ప్రియురాలు. బీహార్కి చెందిన విజయ్ యాదవ్ జీవన ఉపాధి కోసం తుర్రుగుడుపాడులో డైరీ ఫామ్లో పనిచేస్తున్నాడు. విజయ్ యాదవ్ భార్య బీహార్లోనే ఉంటుంది. అయితే ఇక్కడ అదే రాష్ట్రానికి చెందిన సీత అనే యువతతో విజయ్కు పరిచయం ఏర్పడింది. అలా వారిద్దరూ తుర్రుగుడిపాడులోనే సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలో విజయ్ తన సంపాదనంతా తన భార్యకి ఇస్తున్నాడని, తనను సరిగ్గా పట్టించుకోవడం లేదని అతని మర్మాంగంపై దాడి చేసింది. ఆ తర్వాత ఆమెనే ఆ విషయాన్ని డైరీ ఓనర్కి చెప్పింది. వారు విజయ్ను ఒంగోలు రిమ్స్ తరలించి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. తారీఖున ఇక్కడ తరుగుడిపాడి గ్రామస్తుడైన మన మేడిపోయిన పొల్లయ్య గారి ఈ పశువుల షెడ్లో 4 నెలల నుంచి పనిచేస్తున్న విజయ్ కుమార్ యాదవ్, అతని రెండవ భార్య అయిన సీతాకుమారి, వీళ్ళిద్దరు కూడా పనిచేస్తుండే ఇక్కడ ఉండేవాళ్ళు. వాళ్ళు ఇంటర్నల్గా పరస్పర గొడవల మధ్య నిన్న మధ్యాహ్నం అతను నిద్రపోతున్న సమయంలో ఆ సీతాకుమార్ అనే కూరగాయలు కట్ చేసుకునే చాకుతో అతని యొక్క పెనీస్ కొంత కట్ చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. సీతను ఒంగోలులోని మహిళా సంరక్షణ కేంద్రానికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చీమకుర్తి టౌన్ సిఐ సుబ్బారావు తెలిపారు. ఇక ఈ ఘటనకు సంబంధించి తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ జయరాం అందిస్తారు. జయరాం. నాగరాజ్, ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం సొరుగుడిపల్లిలో దారుణం చోటు చేసుకుంది. ఇక్కడ విజయ్ అనే యాదవ్ ఇటు బీహార్ రాష్ట్రానికి చెందినవాడు. అయితే ఈ విజయ్ 2 ఏళ్ల క్రితము ఈ తొరగుడి గ్రామానికి వచ్చాడు ఇక్కడ జీవనోపాధి కోసం. అయితే జీవనోపాధి కోసం విజయ్తో పాటు సీత అనే ఒక ఆమెను కూడా అయితే ఇద్దరు కూడా సహజీవనం చేస్తున్నారు. అయితే ఈ గ్రామంలో వీళ్ళిద్దరు కూడా భార్య భర్తలని నమ్మించి కూడా అయితే అక్కడ జీవనం సాగిస్తున్నారు. అయితే నిన్న ఏం జరిగిందంటే ఆల్రెడీ ఈ సీత అనే ఆమె ఈ విజయ్కి రెండో భార్య. అంటే సంపద మొత్తం కూడా విజయ్ మొదటి భార్యకు ఇట ఎక్కువిస్తున్నాడు. ఈ 4 గోడ మీద కూడా ఈ సీత అయితే గొడవ పెట్టుకున్నది విజయ్తో. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య ఆ గొడవ ఇటు స్థాయికి చేరింది. సీత పక్కన ఉంటే కత్తి తీసుకొని విజయ్ యొక్క మారుమంగళంపై కూడా అయితే దాడి చేసింది. ఈ నేపథ్యంలో కూడా విజయ్ అయితే తీవ్ర రక్తస్రావంతో తీవ్ర గాయాలతో అక్కడే ఇంట్లో పడ్డాడు. గమనించిన స్థానికులు ఒంగోలు రిమ్స్ కు తరలించారు. ఈ ఘటనపై చీమకుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. థ్యాంక్ యూ జయరాం.